బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. 2025 క్యాలెండర్లో క్రేజీ పాన్ ఇండియా మూవీస్ చాలా ఉన్నాయి. బిగ్ కాంబోస్, భారీ బడ్జెట్స్, డిఫరెంట్ స్టోరీస్ ఊరించేస్తున్నాయి. కానీ ఈ సినిమాల రిలీజ్ విషయంలోనే క్లారిటీ రావట్లేదు. ఇప్పటికీ వాయిదా పడి డేట్ కోసం చూస్తున్న సినిమాలతో పాటు ఆల్రెడీ డేట్ లాక్ చేసుకున్న సినిమాల రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ కనిపించట్లేదు. చాలా రోజుల కిందటే సంక్రాంతి డేట్ను లాక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి కొడుకు కోసం విశ్వంభర రిలీజ్ వాయిదా వేసుకున్నారు. కానీ ఆ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఏంటి అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సమ్మర్కైనా రిలీజ్ ఉంటుందా లేదా అన్నది కూడా అనుమానంగానే కనిపిస్తోంది. ఆల్రెడీ సమ్మర్ రిలీజ్ అంటూ డేట్స్ ఇచ్చేసిన ది రాజాసాబ్, మిరాయ్ సినిమాల విషయంలోనూ డౌట్స్ రైజ్ అవుతున్నాయి. రాజాసాబ్ సీజీ వర్క్ ఆలస్యమవుతుండటంతో దసరాకు పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. మిరాయ్ టీం నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఆన్ టైం వస్తుందా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. ధనుష్, నాగార్జున కాంబినేషన్లో శేఖర్ కమ్ముల రూపొందిస్తోన్న కుబేరా రెగ్యులర్గా న్యూస్లో కనిపిస్తోన్నా రిలీజ్ ఎప్పుడన్న విషయంలో అఫీషియల్ అప్డేట్ ఇంతవరకు లేదు. మంచు విష్ణు లీడ్ రోల్లో నటించిన మైథలాజికల్ మూవీ కన్నప్ప నుంచి కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తున్నా ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇంకా లాక్ అవ్వలేదు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న VD12 మార్చి 28న రిలీజ్ అంటూ యూనిట్ ఎప్పుడో చెప్పింది. కానీ ఇప్పుడు అదే డేటుకు హరిహర వీరమల్లు వస్తుండటంతో విజయ్ మూవీ వాయిదా పడే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ఈ ఏడాది వస్తుందని భావిస్తున్న ఓజీ రిలీజ్ విషయంలోనూ ఇంతవరకు క్లారిటీ లేదు. రాజమండ్రిలో మెగా పవర్ ఈవెంట్ ఎంత గ్రాండ్గా జరిగిందో తెలుసా? వేదిక మీద బాబాయ్ అబ్బాయిల్ని చూసి పండగ చేసుకున్నారు మెగా అభిమానులు. ఈ ఈవెంట్ తరువాత సినిమా మధ్య అంచనాలు కూడా డబుల్ అయిపోయాయి. ఇంత హైప్ క్రియేట్ చేసిన మెగా పవర్ ఈవెంట్ హైలైట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. శంకర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నో సీన్లు ఈ సినిమాలో మీకు కనెక్ట్ అవుతారు. అందులో రామ్ చరణ్, ఇందాక అందరు చెప్పారు, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ 3 క్యారెక్టర్లుగా కనిపించి ఒక అద్భుతంగా నేషనల్ అవార్డు వచ్చే లెవెల్లో ఉంటుంది. ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ అద్భుతంగా నచ్చుతుంది. అది మేము ఆశిస్తున్నాము యూనిట్ మొత్తం. అండ్ ఆల్ మై క్రూ అండ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిక్చరు స్ట్రైట్ తెలుగు పిక్చరు, ఫుల్ తెలుగు కల్చర్ ఉండాలని అన్ని తెలుగు యాక్టర్స్, తెలుగు టెక్నీషియన్స్, తెలుగులో ఆల్ ఆంధ్ర లొకేషన్స్ ఇదన్నీ ఫాలో చేసి ఈ పిక్చర్ షూట్ చేసాము. ఈ స్టోరీ ఏమంటే ఒక కలెక్టర్కి ఒక మినిస్టర్కి జరిగేది వారే గేమ్ చేంజర్. ఆ హీరో క్యారెక్టర్కి వెనకాల ఒక స్టోరీ ఉంటుంది, అది ఎలాగా వచ్చి మింగిల్ అవుతుంది అని ఒక స్వారస్యమైన ప్లాట్ అది. దాంట్లో రామ్ చరణ్ గారు ఒక్కొక్క క్యారెక్టర్లో యాక్ట్ చేయలేదు. అది చూస్తే అంత రియల్గా ఉంది, అంత డిగ్నిఫైడ్గా ఉంది. నిజంగా సినిమా పేరు గేమ్ చేంజర్, అది నిజమే. శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు. తెర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ పాత్ర, కానీ నిజ జీవితంలో మీ అందరికీ తెలుసు, కేవలం ఏపీలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్కి ఉన్న ఏకైక నంబర్ 1 గేమ్ చేంజర్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారే. అలాంటి ఆయన పక్కన నేను నుంచోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జనాల కోసం ఇంత తపన పడి ఇంత ఆలోచించే ఒక వ్యక్తి పక్కన ఆయన జీవించేటప్పుడు మేము కూడా ఆయన పక్కనే ఉంటూ ఇలా ఉన్నామని, అదే కుటుంబంలో పుట్టామని మీతో ఇలా పంచుకున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శంకర్ గారు ఎవరిని చూసి ఇలాంటి క్యారెక్టర్స్ రాశారో మీ అందరికీ తెలుసు. నిజ జీవితంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని లాంటి వ్యక్తులు చూసి రాసిన క్యారెక్టర్ అది. సో చాలా థ్యాంక్ యూ. రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోలేం, ఒక దాదాసాహెబ్ ఫాల్కేని మర్చిపోలేం, ఒక రాజ్ కపూర్ని మర్చిపోలేం, సత్యజిత్ని మర్చిపోలేం, షోలే తీసిన సిప్పిల్ని మర్చిపోలేం, తెలుగు సినిమాలని ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేం, బిఎన్ రెడ్డి గారిని మర్చిపోలేం.
గోడవల్లి రామబ్రహ్మం గారిని మర్చిపోలేం. ఈ రోజున ఇంతమంది వేదిక పైన శంకర్ గారు లాంటి నిష్ణాతులు మహానుభావులు ఉన్నారు అంటే, సూర్య గారు లాంటి నటుడు దర్శకులు ఉన్నారంటే మేము మూలాలు మర్చిపోకూడదు. తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల్లోంచి ఆయనకి స్మరించుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. రామ్ చరణ్ మంచి 16 అణాలు తెలుగువాడు, మా బంగారం. ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు. అతనికి మరింత విజయం కలగాలని, అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు, ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. ఐ లవ్ యూ రామ్ చరణ్, ఐ లవ్ యూ ఆల్. థియేటర్స్లో ఇంకా పుష్పరాజ్ హవానే కనిపిస్తోంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలో దిగే వరకు ఇదే సందడి కంటిన్యూ అవుతుంది. ఈ గ్యాప్లో అప్కమింగ్ సినిమాల విషయంలో పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు బన్నీ. ఈసారి గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్పరాజుగా పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అప్కమింగ్ సినిమాల విషయంలో ప్లాన్ రెడీ చేస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ కి ముందే నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో డిఫరెంట్ వరల్డ్లో సెట్ చేస్తున్నట్లుగా హింట్ ఇచ్చారు మేకర్స్. ఆల్రెడీ బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. దీంతో ఈ కాంబోలో రాబోయే నెక్స్ట్ మూవీ మీద భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందుకు తగ్గట్లుగా నెవర్ బిఫోర్ రేంజ్లో బిగ్ స్కేల్లో మూవీని ప్లాన్ చేస్తున్నారు గురూజీ. ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లకముందే ఆ తర్వాత బన్నీ చేయబోయే సినిమా విషయంలోనూ డిస్కషన్ మొదలైంది. దేవరతో పాన్ ఇండియా హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ చేసే ఛాన్స్ ఉంది అన్నది లేటెస్ట్ బజ్. గతంలో ఈ కాంబోలో ఓ మూవీ అనౌన్స్ అయినా అప్పట్లో బన్నీ కమిట్మెంట్స్ కారణంగా వాయిదా పడింది. దీంతో మరోసారి కొరటాలతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐకాన్ స్టార్. మరి బన్నీ కోసం కొరటాల పాత కథనే రీరైట్ చేస్తారా లేక కొత్త కాన్సెప్ట్తో వస్తారా అన్నది చూడాలి. అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ టాప్లో ట్రెండ్ అవుతోంది. మామూలుగానే బాలయ్య షో అంటే ఒక రేంజ్ జోష్ ఉంటుంది కదా, మరి అదే తన సినిమా టీంతో షో అంటే ఇంకే ఉంది. ఆ జోష్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లేటెస్ట్ ఎపిసోడ్లో ఇదే జరిగింది. డాకు మహారాజ్ టీం గెస్ట్లుగా వచ్చిన ఎపిసోడ్ ఇప్పుడు రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. తన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ టీంకు గ్రాండ్గా వెల్కమ్ పలికారు నందమూరి బాలకృష్ణ. డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ ఎంట్రీ మంచి కిక్కిచ్చింది. ఇక తమన్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. బాలయ్యకు బాక్సులు బద్దలయ్యే బీజిఎంలు ఇచ్చిన తమన్ను అదే రేంజ్లో రిసీవ్ చేసుకున్నారు నందమూరి హీరో. ఓన్లీ సినిమా అన్నట్టుగా కాకుండా తనదైన స్టైల్లో పర్సనల్ టాపిక్స్ను కూడా లాగే ప్రయత్నం చేశారు బాలయ్య. ముఖ్యంగా తమన్ గురించి ముంబై యుఎస్లలో వినిపించే గాసిప్స్ను రివీల్ చేశారు నిర్మాత నాగవంశీ. ఇదే వేదిక మీద తన ఫేవరెట్ హీరోయిన్ గురించి కూడా మాట్లాడారు తమన్. మెగాస్టార్ చిరంజీవిని బాలయ్య రిక్వెస్ట్ చేయడం షోకే హైలైట్ గా నిలిచింది. ఇద్దరం కలిసి ఓ మల్టీ స్టారర్ చేద్దాం అంటూ చిరుని కోరారు నందమూరి అందగాడు. అంతేకాదు, దేవి తమన్లలో తమన్ అంటే బాబీ, బోయపాటిలో బాబీ అంటే ఇష్టమని తేల్చేశారు బాలయ్య. ఇలా సరదాగా సాగిన అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. దేవరతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ ప్రెజెంట్ బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తారక్ క్యారెక్టర్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందుకు ఏంటా న్యూస్ అంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. RRR దేవర సినిమాలతో నార్త్లోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు స్ట్రైట్ హిందీ మూవీలో నటిస్తున్నారు. హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హృతిక్ కన్నా ఎన్టీఆర్ క్యారెక్టర్కే ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. తొలి భాగంలో టైగర్ ష్రాఫ్ హీరోగా, విలన్గా 2 డిఫరెంట్ షేడ్స్ చూపించారు. ఇప్పుడు సీక్వెల్లో తారక్ కూడా అలాంటి క్యారెక్టరే ప్లే చేయబోతున్నారట. ఈ సినిమాలో తారక్ వర్సెస్ తారక్ ఓ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటుందన్నది బాలీవుడ్ టాక్. కథపరంగా హృతిక్, తారక్ ఇద్దరివి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్సే అయినా స్క్రీన్ టైం మాత్రం తారక్కే ఎక్కువగా దక్కిందన్నది మీడియా సర్కిల్స్లో వినిపిస్తోన్న మాట. ప్రజెంట్ బాలీవుడ్లో కూడా సౌత్ స్టార్స్ హవానే కనిపిస్తూ ఉండడంతో ఎన్టీఆర్ ఇమేజ్ను క్యాష్ చేసుకునేందుకు ట్రై చేస్తోంది వార్ 2 టీమ్. సో ఫ్రెండ్స్, చూసారుగా,
ఇది ఇవాళ టీటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.